వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు సూర్య యంత్రాసనము. ఈ సూర్య యంత్రాసనాన్ని మనము బోల్సర్ సహాయంతో చేయబోతున్నాము. సూర్య యంత్రాసనం చేయాలంటే మన నడుములో ఉండే కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అలానే హ్యామ్స్ట్రింగ్ కండరాలు కూడా బాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఈ యొక్క ఆసనము కొన్ని స్టేజెస్లో చేయగలుగుతాము. దాంట్లో ఒక స్టేజ్ని ఈరోజు మనం చేస్తున్నాము. దీని యొక్క ముందు స్టేజెస్ని మనము మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చేయవచ్చు. ఇలా దీనికి ఎలాంటి ప్రిపరేషన్ అవసరమో చూసి దాని తర్వాత ఆసనం చేయాలి. ముందుగా మనము బోల్సర్ని ఈ విధంగా పెట్టేసి దానిపై కూర్చొని కాళ్ళని సూటిగా చేద్దాము. కాళ్ళని సూటిగా చేసి వీపుని నిటారుగా చేయండి. కాళ్ళని ఇలా ముందుకు చేయడము, వెనకాలకి చేయడము, ముందుకు చేయడం, వెనకాలకి చేయడం చేస్తూ ఉండాలి. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత మనము కాళ్ళని ఈ విధంగా రొటేట్ చేయాలి. క్లాక్ వైజ్గా రొటేట్ చేయండి. అలానే యాంటీ క్లాక్ వైజ్లో కూడా రొటేట్ చేయండి. అలా చేసి కుడి కాలుని పైకి లేపి కొన్నిసార్లు ఈ విధంగా కుడి కాలుని ఆడించాలి. ఇలా ఆడించడం వల్ల కుడి తొడలో కుడి కాలులో ఉన్న కండరాలు బాగా యాక్టివ్ అయిపోతాయి. అదేవిధంగా ఎడమ కాలుని కూడా అదే విధంగా మనము ఆడించాలి. కాలుని కింద పెట్టేసేయండి. పాదాన్ని ఇలా పట్టుకొని హిండోలాసనంలో బాగా ఆడించాలి. రెండో కాలుని కూడా అదే విధంగా హిండోలాసనంలో ఆడించుతాము. ఈ విధంగా రెండు వైపులా మనము నడుముని బాగా ఫ్లెక్సిబుల్గా చేసుకొని దాని తర్వాత కింద కూర్చొని పాదాలని బద్ధకోణాసనంలో కూడా ఆడించుదాము. వీపుని నిటారుగా చేసి పెట్టండి. ఈ విధంగా కొంత సమయం పాటు కాళ్ళని ఆడిస్తూ ఉండాలి. దీని తర్వాత మనము కుడి కాలుని ఇలా ముందు పెట్టేసి ఎడమ కాలుని వెనకాలకంటూ పృష్ఠాసనంలో వెళ్దాము. పృష్ఠాసనంలో చేతిని మన కాలు పక్కకు పెట్టేసి ఇలా మోచేతులపై వెళ్ళాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ పృష్ఠ భాగాలని బాగా కిందికి అనండి. దాని తర్వాత మనము ఎడమ కాలుని ఎడమవైపు పెట్టేసి మోచేతులపై వెళ్ళిపోదాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ పృష్ఠభాగాలని బాగా కిందికి అనాలి. కొంత సమయం పాటు ఆసనంలో అలానే ఉండండి. దాని తర్వాత ఎడమ కాలుని ఇలా స్ట్రైట్గా చేసేసి అర్ధ హనుమానాసనంలో ఉండాలి.
అర్ధ హనుమానాసనము ఏదో 5-10 సెకండ్లు కాదండి, ఎక్కువ సమయం పాటు ఉండాలి. కళ్ళని మూసివేసి ఇక్కడ అర్ధ హనుమానాసనంలో మనము తలని మోకాల వైపు తీసుకెళ్ళాలి, మోచేతులని బెండ్ చేయాలి. ఇక్కడ కుడి మోకాలు కుడి నడుము ఒక లైన్లో ఉన్నాయి. ఇలా కొంత సమయం పాటు మనము ఇక్కడ అలానే ఉండి కాలుని మార్చుతాము. మార్చి రెండో వైపు కూడా అదే విధంగా కొంత సమయం పాటు ఉండాలి. కాళ్ళ వేలని మన మోకాలు వైపు లాగాలి. దీని తర్వాత మనము నెమ్మదిగా బోల్సర్పై కూర్చోవాలి. బోల్సర్పై ఎందుకు కూర్చుంటున్నాము? సూర్య యంత్రాసనంలో మనము ఒక కాలుని ఇలా పెట్టేసి మన భుజాన్ని ఇలా కింద పెట్టాలి. అలా పెట్టేసి ఈ యొక్క పాదాన్ని మనము చేతితో పట్టుకొని ఇలా పైకి తీసుకెళ్తాము. ఇలా పైకి తీసుకెళ్ళేటప్పుడు మనకు కొద్దిగా సపోర్ట్ అవసరము. అలానే ఈ యొక్క కుడి కాలులో బెండ్ ఉండడము చాలా ఎక్కువ మందికి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎవరి హ్యామ్స్ట్రింగ్ కండరాలు టైట్గా ఉంటాయో వాళ్ళకు కుడి కాలు స్ట్రైట్గా చేయడానికి రాదు. స్త్రీలలో మీ హ్యామ్స్ట్రింగ్స్ బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. వాళ్ళు కాళ్ళని స్ట్రైట్గా తొందరగా చేయగలుగుతారు. అందుకే వాళ్ళు స్ప్లిట్స్ కూడా బాగా చేయగలుగుతారు. ఇలా కాళ్ళని పట్టుకొని మనము వీలైనంతగా మన కుడి కాలుని ఇలా పట్టుకొని స్ట్రైట్గా అనాలి. అరికాలుని పట్టుకోండి, కాళ్ళ వేళ్ళని పట్టుకోకూడదు. అలా పట్టుకొని కుడి కాలుని పైకి అంటూ ఇలా ఎడమ వైపు చూడాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి దాని తర్వాత నెమ్మదిగా మోకాల్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి పాదాన్ని కింద పెట్టేయాలి. రెండో వైపు కూడా అదే విధంగా మనము మన ఎడమ చేతిని ఇలా తొడ కింద తెచ్చి బోల్సర్పై పెట్టాలి. ఇలా బోల్సర్పై కూర్చోలేకపోతే కింద కూర్చొని ఆసనం చేస్తే వీపులో వంపు రావడము అలా అయ్యి మనము పాస్చర్ ఇంత సులభంగా చేయలేకపోతాము. ఈ విధంగా నడుముని ముందుకు తీసుకొని రండి. తలని ఇలా సైడ్కి తీసుకెళ్తూ ఎడమకాల్ని స్ట్రైట్ చేస్తూ ఎంత వీలవుతే అంత ఎడమకాల్ని స్ట్రైట్ చేసి ఈ యొక్క అరికాలని పట్టుకోండి. తల వెనకాల మీ చెయ్యి వెళ్ళేలాగా ఇలా తల వెనకాల నుంచి తీసుకొని రావాలి. అయితే నేను ఈ యొక్క ఎడమకాలుని హాఫే చేస్తున్నాను. కుడికాలులో ఫ్లెక్సిబిలిటీ ఉన్నంతగా ఎడమకాలులో ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఎడమకాలులో ఫ్లెక్సిబిలిటీ రావాలంటే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. అలానే కుడికాల్ని ఏ విధంగా అయితే పుష్ చేస్తామో అదే విధంగా మనం ఎడమకాల్ని పుష్ చేసినట్టు అయితే ఈ యొక్క ఆసనంలో హ్యామ్స్ట్రింగ్ గాయాలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా మనము ఈరోజు సగం ఆసనమే చేద్దాము. ఇంతవరకు ఆసనాన్ని చేయండి. వీలైతే ఎంత స్ట్రైట్గా మీరు చేయగలుగుతారో అంత స్ట్రైట్గా చేయండి. అలా చేసి నెమ్మదిగా చేతులని వదిలేసి ఆసనం నుంచి బయటికి వచ్చేసి
నార్మల్గా రిలాక్స్ అయిపోవాలి. ముందుగా స్టాండింగ్ ఆసనాలు చేసి దాని తర్వాత పొట్టపై పడుకునే ఆసనాలు, దాని తర్వాత కూర్చునే ఆసనాలలో ఈ యొక్క ఆసనం లాస్ట్లో చేయాలి. ఈ ఆసనానికి శరీరం బాగా వార్మప్ అయి ఉండాలి, లేదా ఆసనం బాగా చేయలేము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు సూర్య యంత్రాసనము. సూర్య యంత్రాసనంలో మనము మన కాలు వెనకాల భాగాన్ని బాగా స్ట్రెచ్ చేస్తాము. ఈ యొక్క వార్మప్ లేకుండా ఈ ఆసనం చేయడము చాలా కష్టతరంగా భావిస్తాము. ఈ ఆసనం కొద్దిగా కష్టమైన ఆసనాలలో ఒకటి కాబట్టి ఈ ఆసనాన్ని మనము బోల్సర్తో సహాయం తీసుకొని చేస్తున్నాము. స్త్రీలు ఈ ఆసనాన్ని చాలా సులభంగా చేయగలుగుతారు. ఎందుకు? వాళ్ళ హ్యామ్స్ట్రింగ్ కండరాలు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అందుకే స్త్రీలకు స్ప్లిట్స్ చాలా తొందరగా వస్తాయి. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు నెమ్మదిగా చేయండి. మోకాలు ఫోల్డ్ అయినా పర్వాలేదు, బోల్సర్ సహాయంతో ఈ ఆసనాన్ని చేయండి. ఈ ఆసనం చేయడానికి మన నడుము కండరాలు కూడా బాగా వార్మప్ అయి ఉండాలి. కాబట్టి ఈ రెండు భాగాలని మనము వార్మప్ చేసుకొని దాని తర్వాత ఈ ఆసనాన్ని చేద్దాము. ముందుగా ఇలా నిటారుగా కూర్చోండి. రెండు చేతులని ఈ విధంగా పైకి తీసుకెళ్ళాలి, కిందికి తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి తీసుకెళ్ళడము, శ్వాసని వదిలేస్తూ చేతులని కిందికి తీసుకొని రావడం చేస్తూ ఉండాలి. ఈ విధంగా కొన్నిసార్లు చేతులని పైకి కిందికి చేసి దాని తర్వాత రెండు చేతులని ఇలా పైకి అనేసి బాగా స్ట్రెచ్ చేయండి. ఇలా స్ట్రెచ్ చేసి షోల్డర్స్ని రిలాక్స్ చేస్తూ చేతులని బాగా పైకి చేస్తూ ఉండాలి. మన చెస్ట్ మసిల్స్ని లోపలికి బిగించండి. ఛాతీని బాగా ఎక్స్పాండ్ చేయకూడదు. ఇలా కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా చేతులని కిందికి తీసుకొని వచ్చేయండి. ఇలా కుడి చేతిని దూరంగా తీసుకెళ్ళి ఎల్బోని బెండ్ చేస్తూ సైడ్ భాగంలో బాగా స్ట్రెచ్ చేయాలి. దాంతో శరీర సైడ్ భాగం కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది. ఈ యొక్క సైడ్ స్ట్రెచ్ మనకు ఈ ఆసనం చేసేటప్పుడు చాలా ఉపయోగకరం పడుతుంది. ఇలా కొన్నిసార్లు మనము కుడివైపు అలానే ఎడమవైపు స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కుడి నుంచి ఎడమవైపు, ఎడమ నుంచి కుడివైపు బెండ్ అవుతూ ఉండాలి. దాని తర్వాత వీపుని నిటారుగా చేసి కూర్చొని మనము ఈ విధంగా కుడి కాలుని హిండోలాసనంలో తీసుకెళ్ళి సైడ్ టు సైడ్ చేస్తూ ఉండాలి. అలా కుడి తొడని మనము బాగా యాక్టివేట్ చేయాలి. కుడి కాళ్ళ వేలని కుడి మోకాల వైపు చేయండి. అలా ఆడించి కుడి తొడలో ఉండే కండరాలని యాక్టివేట్ చేసుకోవాలి. ఎడమ కాలుని కూడా అదే విధంగా మనము యాక్టివేట్ చేయాలి. ఎడమ కాలుని కూడా ఈ విధంగా పట్టుకొని సైడ్ టు సైడ్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ అలా కాలుని బాగా ఆడించాలి. దాని తర్వాత కాలుని కింద పెట్టేసేయండి. ఇక మనము ఆంజనేయాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనం నుంచి కుడి పాదాన్ని ముందుకు తెచ్చేసి ఎడమ మోకాల్ని కింద పెట్టేసి ఒకసారి ఆంజనేయాసనంలో వెళ్ళండి. ఇక్కడ కొంత సమయం పాటు నడుముని ముందుకు చేసి అక్కడి నుంచి కుడి కాలుని అర్ధ హనుమానాసనంలో తీసుకెళ్ళాలి. ఈ అర్ధ హనుమానాసనంలో కాలు చెరోవైపు పెట్టేసి బెండ్ అవ్వండి, ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఇలా ఉన్నప్పుడు ఆ కుడి మోకాల్ని కొద్దిగా బెండ్ చేయండి. కుడి కాళ్ళ వేలని మన వైపు లాగండి. కుడి కాలు వెనకాల ఉండే హ్యామ్స్ట్రింగ్ కండరంపై ఈ ఆసన ప్రభావం పడేలాగా చూడాలి. ఈ యొక్క ఆసనంలో కనీసం 2 నుంచి 3 నిమిషాలు ఉండేలాగా మనము ప్రయత్నిస్తూ ఉండాలి. దాంతో ఆ తొడ కింద ఉన్న కండరంపై బాగా ప్రభావం పడుతుంది. దీని తర్వాత మనము వేరే సైడ్ ఇదే ఆసనాలని చేద్దాము. ఎడమ కాలుని ముందుకు పెట్టేసి ఆంజనేయాసనం చేయండి. దాని తర్వాత ఆ ఎడమ కాలుని హ్యామ్స్ట్రింగ్ కండరం యాక్టివేట్ చేయడానికి
చూస్తూ మనము అర్ధ హనుమానాసనంలో ఉండాలి. ఇక్కడ కావాలంటే బోల్స్టర్ని ఎడమ మోకాలు కింద పెట్టుకోవచ్చు, కుడి మోకాలు కింద పెట్టుకోవచ్చు, లేదా బోల్స్టర్ని చేతుల కింద కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని మనము ఈ యొక్క స్ట్రెచ్ని చేస్తూ ఎక్కువ సమయం పాటు ఆసనంలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఆ ఎడమ కాలు వేళ్ళని మన వైపు లాగాలి. పొట్ట కండరాలను బిగించండి. అలా కొంత సమయం పాటు ఉండి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోవాలి. ఇక మనము నార్మల్గా కూర్చుందాము. బోల్స్టర్పై కూర్చొని ఈ విధంగా కాలుని ఫోల్డ్ చేసి ఈ విధంగా చేతిని మనము తొడ బయటి భాగంలో పెట్టాలి. అలా పెట్టి ఈ పాదాన్ని లేపాలి. ఈ యొక్క చేతిని మ్యాట్పై పెట్టకుండా బోల్స్టర్పై పెట్టాలి. ఇలా బోల్స్టర్పై పెట్టడంతో ఏమవుతుంది, ఈ యొక్క భుజము ఇంకా బాగా ఎక్కువగా అవుతుంది. కుడి పాదాన్ని ఎడమ చేతితో పట్టుకోండి. అలా పట్టుకొని ఈ యొక్క కాలుని ఆకాశం వైపు పైకి లేపాలి. అలా లేపుతూ బాగా పైకి లేపుతూ ఇలా తలని ముందుకు తీసుకొని రావాలి. కాళ్ళ వేలని మన వైపు లాగండి. కాలుని స్ట్రెచ్ చేయండి. ఈ విధంగా తలని కొద్దిగా ముందుకు తెచ్చి భుజంని ముందుకు తీసుకొని వస్తూ కాలుని వెనకాలకి లాగుతూ సైడ్ వైపు లాగాలి. కాలుని ఆకాశం వైపు లాగాలి. ఈ విధంగా వీలైనంతగా కాలుని స్ట్రైటన్ చేస్తూ 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 మనము కాలుని స్ట్రెచ్ చేయాలి. ఇక్కడ మన ఎడమ వీపు సైడ్ భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. కుడి కాలులో ఎలా అనిపిస్తుందో గమనించండి. అలా కొంత సమయం పాటు ఆసనంలో ఉండి నెమ్మదిగా కాలుని ఫోల్డ్ చేసి కాలుని కింద పెట్టేసేయాలి. చూసారు కదా, ఈ ఆసనం పేరు సూర్యయంత్రాసనం. ఈ ఆసనాన్ని మనం బోల్స్టర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన హ్యామ్స్ట్రింగ్ కండరాలపై చాలా ప్రెషర్ పడుతుంది. హ్యామ్స్ట్రింగ్ కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి, అలాగే బాగా బలంగా దృఢంగా కూడా తయారవుతాయి. అలాగే నడుం కండరాలపై కూడా చాలా ప్రభావం పడుతుంది. వీపుపై కూడా చాలా మంచి ప్రభావం చూపిస్తుంది ఈ ఆసనం. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి కొంత సమయం పాటు ఇక్కడ ఉండి ఇక మనము ఎడమ కాలుని ఫోల్డ్ చేద్దాము. ఎడమ చేతిని ఎడమ తొడ కిందికి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి ఆ విధంగా బోల్స్టర్పై చేతిని పెట్టండి. ఎడమ కాలు చిటిక వేలుని మనము కుడి కాలుతో పట్టుకోవాలి. అలా పట్టుకొని కాలుని ముందు వైపు చేయడము కాదు, కాలుని సైడ్ వైపు తీసుకెళ్ళాలి. అలా సైడ్ వైపు తీసుకెళ్తూ తలని మనము భుజం కంటే బయటికి తీసుకొని రావాలి. కావాలంటే కొద్దిగా మోచేతిని బెండ్ చేయండి. కాలుని ఇంకొద్దిగా సైడ్కి తీసుకొని రండి. ఈ విధంగా మనము ఆసనాన్ని చేయాలి. తలని ఇంకొద్దిగా ముందుకు తీసుకొని రండి. చెస్ట్ని ఓపెన్ చేయండి. కాలుని సైడ్ వైపు చేయాలి. ఇక్కడ మనం కుడి మోచేతిని స్ట్రైట్ చేస్తూ ఇంకా లాగితే బాగుంటుంది. ఎడమ మోచేతిని కంపల్సరిగా బెండ్ చేయాలి. ఎడమ మోచేతిని బెండ్ చేయగానే ఎడమ కాలు ఇంకొద్దిగా పైకి వెళ్ళే ఆస్కారం ఇక్కడ ఉంటుంది. అలా చేసి మీరు ఆసనం నుంచి నెమ్మదిగా బయటికి రండి. ఈ సూర్య యంత్రాసనంలో శరీర సైడ్ భాగంపై స్ట్రెచ్ బాగా పడుతుంది. అలానే తొడలో ఉండే హ్యామ్స్ట్రింగ్ పై బాగా స్ట్రెచ్ పడుతుంది. నడుములపై బాగా స్ట్రెచ్ పడుతుంది. ఇవన్నీ కండరాలని బాగా స్ట్రెచ్ చేసిన తర్వాత నెమ్మదిగా మనము కూర్చుందాము. ఇలా కౌంటర్ చేయడం వలన మన హ్యామ్స్ట్రింగ్ కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు హ్యామ్స్ట్రింగ్ కండరాలు బాగా వార్మప్ చేసుకొని ఆసనం చేయాలి. లేదా తొందరలో మనం కాలుని స్ట్రైట్గా చేస్తే హ్యామ్స్ట్రింగ్ కండరం గాయం అయిపోయే ఛాన్స్ ఉంటుంది. హ్యామ్స్ట్రింగ్ కండరాలు గాయం అవుతే అవి నయం కావడానికి 1 సంవత్సరం కూడా పట్టవచ్చు. మసిల్ టేర్ అవ్వకూడదు, లిగమెంట్ టేర్ అస్సలు అవ్వకూడదు. కాబట్టి హ్యామ్స్ట్రింగ్స్ని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఎప్పుడైతే మనం చేతిని ఇలా తీసుకెళ్తున్నామో ఈ యొక్క భుజంలో కూడా పెయిన్ రావచ్చు. ఎలాంటి వాళ్ళకు వస్తుంది? ఎవరికైతే భుజంలో ఫ్లెక్సిబిలిటీ లేదో లేదా వీక్ భుజాలు ఉన్నాయో అలాంటి వాళ్ళకు ఇలా పెయిన్ రావచ్చు. బ్యాక్లో కూడా కొద్దిగా పెయిన్ అనేట్టుగా అనిపిస్తుంది. కానీ బ్యాక్
మనం ఆసనాలు చేసినట్టు అయితే ఆ యొక్క బ్యాక్ స్ట్రెంథనింగ్ ఆటోమేటిక్గా అవుతుంది. సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో సూర్య యంత్రాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ని బాగా స్ట్రెంథన్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.